హాయ్ అండి, వెల్కమ్ టు సురేఖ రెసిపీస్. మనం ఈరోజు ఇంట్లోనే చాలా తేలిగ్గా చాక్లెట్ డెకరేషన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం మనం ముందుగా చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. మీరు డార్క్ చాక్లెట్ కానీ, మిల్క్ చాక్లెట్ కానీ, వైట్ చాక్లెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా మనం మరిగించిన నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళని ఒక గ్లాస్లో లేదా గిన్నెలో వేసుకొని దానిపైన చాక్లెట్ బౌల్ని పెట్టుకోవాలి. ఇలా ఈ చాక్లెట్ బౌల్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు ఈ చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇందులో లమ్స్ ఏమీ లేకుండా చాక్లెట్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అవ్వకపోతే ఇంకొక 2 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. చాక్లెట్ పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని వాడుకోవాలి. నేను ఇక్కడ లామినేషన్ పేపర్ తీసుకున్నానండి చాక్లెట్ డెకరేషన్స్ కోసం. ఇది బయట బుక్ స్టోర్లో దొరుకుతుంది మనకి. దీని కాస్ట్ వచ్చేసి 5 to 6 రూపీస్ ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ ఈ పేపర్ లేకపోయినట్లయితే బటర్ పేపర్ అయినా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా స్పూన్తో మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని వేసుకుంటున్నాను. అలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దాని మీద స్ప్రింకిల్స్ వేసుకుంటున్నానండి. మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని రూమ్ టెంపరేచర్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఏ చాక్లెట్ డెకరేషన్స్ అయినా మనం ఫ్రీజర్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రీజర్లో నుండి బయటకు తీసిన తర్వాత మనం మన దగ్గర ఉన్న కుకీ కట్టర్స్తో వీటిని టచ్ చేసుకోవాలండి. మీ దగ్గర కుకీ కట్టర్స్ లేకపోతే జస్ట్ నార్మల్గా బాటిల్ క్యాప్తో సర్కిల్ షేప్ అయినా టచ్ చేసుకోవచ్చు. మనం ఈ డెకరేషన్స్ని కేక్స్ మీద కానీ లేదా కప్ కేక్స్ మీద కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చాక్లెట్ డెకరేషన్స్ని ప్లేట్లోకి తీసుకొని మీకు అవసరం అనుకుంటే వాటి బ్యాక్ సైడ్ టూత్పిక్స్ కానీ లేదా ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ పెట్టుకోవచ్చు. టూత్పిక్కి కొంచెం చాక్లెట్ పెట్టేస్తే వాటిని ఫ్రీజర్లో పెట్టేస్తే అవి సెట్ అయిపోతాయండి. అలా అక్కర్లేదు, ఇలా నార్మల్గా పర్వాలేదు అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. ఇవి ఇలా రెడీ అయిపోయాయండి. మనం ఫ్రీజర్లో నుండి బయటకు తీసిన తర్వాత ఇప్పుడు సెకండ్ డెకరేషన్ అండి. దీనికోసం నేను స్మాల్ హాట్ కుకీ కట్టర్ తీసుకున్నాను. దాంతో బటర్ పేపర్ మీద డ్రా చేస్తున్నానండి షేప్. తర్వాత దాని మీద లామినేషన్ పేపర్ పెట్టుకున్నాను.
ఇక్కడ షేప్స్ సరిగ్గా రాకపోతే మనం టూత్ పిక్తో సరి చేసుకోవచ్చండి. తర్వాత నేను డార్క్ చాక్లెట్ మీద లైన్స్ డ్రా చేయడానికి వైట్ చాక్లెట్ని వాడుతున్నాను. వీటిని కూడా ఫ్రీజర్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇది థర్డ్ చాక్లెట్ డెకరేషన్ అండి. దీనికోసం నేను ముందుగా వైట్ చాక్లెట్ని తీసుకొని ఈ లామినేషన్ షీట్ మీద వేసుకుంటున్నాను. హాఫ్ కంటే కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. ముందుగా వైట్ చాక్లెట్ వేసుకొని ఆ తర్వాత దీని మీద డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మనం ఈ డెకరేషన్కి బటర్ పేపర్ వాడకూడదండి. బటర్ పేపర్ మీద ఇది అంత బాగా రాదు. ఇలా డార్క్ చాక్లెట్ కూడా వేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్లో ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని జాగ్రత్తగా దాని చుట్టూ రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఫ్రీజర్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. కొంచెం నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ వన్ అండి. ముందుగా నేను లామినేషన్ షీట్ మీద డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను. అక్కడక్కడ లైన్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను షీట్ అంతా. ఇప్పుడు డార్క్ చాక్లెట్ కొంచెం సెట్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్లో దాని మీద వైట్ చాక్లెట్ వేసుకోవాలి. వైట్ చాక్లెట్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వైట్ చాక్లెట్ వేసుకున్న తర్వాత మనం రూమ్ టెంపరేచర్లోనే ఈ చాక్లెట్ని ఉంచుకోవాలండి. అంటే ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అప్పటి వరకు మనం చాక్లెట్ని బయటే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా కట్ చేయడానికి వీలు పడదండి. ఇది మీకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు. ఇలా ఎడ్జెస్ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పేపర్ని ఫోల్డ్ చేసుకొని ఫ్రీజర్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఫైనల్ ఫిఫ్త్ డెకరేషన్ అండి. దీనికోసం నేను ఇక్కడ వైట్ చాక్లెట్ తీసుకున్నాను. ఈ వైట్ చాక్లెట్ని స్పూన్తో కొంచెం కొంచెం బటర్ పేపర్ మీద వేసుకొని ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో ఇలా కిందకి స్ప్రెడ్ చేశాను చాక్లెట్ని. అప్పుడు మనకి అవి ఫెదర్స్ లాగా కనిపిస్తాయి. ఇది కావాలంటే ఇంకా పొడవు కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా మనం ఒక 5 మినిట్స్ ఫ్రీజర్లో ఉంచుకోవాలి. మనం ముఖ్యంగా చాక్లెట్ డెకరేషన్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెదర్ కూడా చాలా కూల్గా ఉన్నప్పుడు ఈ చాక్లెట్ డెకరేషన్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే అవి రూమ్ టెంపరేచర్లో త్వరగా సెట్ అయిపోతాయి. బయట వెదర్ చాలా వేడిగా ఉన్నప్పుడు మనం ఈ డెకరేషన్స్ చేసుకుంటే అవి సెట్ అవడానికి చాలా టైం పడుతుంది రూమ్ టెంపరేచర్లో. మనం వీటన్నింటినీ ఒక బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇవి ఫ్రీజర్లో కాకపోయినా నార్మల్ రిఫ్రిజిరేటర్లో అయినా పెట్టుకోవచ్చు అండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. Please share, comment and subscribe the channel Surekha Recipes. Thank you.